హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా లిటిల్ థింగ్స్. నా పేరు మౌనిక. ఈరోజు వీడియోలో నేను ఒక డే ఇన్ మై లైఫ్ అయితే చూపిస్తున్నా అండి. నేను మార్నింగ్ లెగ్గానే ప్లెయిన్ హాట్ వాటర్ తాగుతాను. అండ్ ఈరోజు నేను పాలక్ రైస్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తా అండి. నేను లాస్ట్ టైం షార్ట్ పెట్టా, మంచి వ్యూస్ వచ్చినాయి, కానీ అందులో నేను 1 మినిట్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. పాలక్ క్లీన్ చేసేసుకుని మిక్సీ పట్టేయాలండి ఫస్ట్ పేస్ట్ లాగా. తర్వాత మిర్చి అండ్ ఆనియన్ తీసుకోవాలి. అవి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి, మీకు నచ్చిన షేప్. కొంచెం నెయ్యి నూనె వేసుకుంటున్నాను. తర్వాత మసాలా సరుకులు వేసుకుంటున్నాను. దాల్చిన, ఇలా మొగ్గ వేసుకుంటున్నా అండి, అంతే. తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుని వేయించేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ అండ్ మిర్చి కూడా వేసేసుకుని ఫ్రై చేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అండి. అది స్మెల్ పోయాక కొంచెం మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నది పాలక్ అయితే వేసేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యాక 1:2 రేషియోలో వాటర్ పోసుకుని రైస్ వేసుకుని, మీకు కావాలితే కొంచెం మసాలా పౌడర్ వేసుకోండి. అండ్ సాల్ట్ కూడా నేను చెప్పడం మర్చిపోయాను. అది వేసుకుని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. మనకి పాలక్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. సో ఇది చాలా హెల్దీ. ఆకుకూరలు తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈజీగా 1 pot మీల్ మనం చేసుకోవచ్చు అండి. మీకు ఎక్కువ టైం లేనప్పుడు, టిఫిన్ లంచ్ ప్రిపేర్ చేయలేనప్పుడు ఇది చేసుకోండి. అండ్ కొంచెం రైతా చేసుకుంటే సరిపోతుంది. రైతాకి నేను కర్డ్లో సాల్ట్ వేసేసుకున్నా అండ్ మిర్చి అండ్ ఆనియన్ అయితే వేసేసుకుని కలిపేసుకుంటున్నా. సో చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ అలవాటు చిన్నప్పటి నుంచి చేస్తే చాలా మంచిది. అండ్ తర్వాత నేను ఒక హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నానండి. అది నేను బనానా తీసుకున్నా, 1 or 2 బనానాస్ తీసుకుని కొంచెం కర్డ్ అండ్ క్యాస్టర్ ఆయిల్ వేసి మిక్స్ చేసేసుకోవడమే. మెత్తగా పేస్ట్ అయిపోతుంది అది. అండ్ ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. హెయిర్కి అప్లై చేసే ముందు పక్కన పెట్టుకుని నేను లంచ్ బాక్స్ అయితే సర్దేస్తున్నాను. సో నేను పాలక్ రైస్ అండ్ రైతా అండ్ ఏదైనా ఫ్రూట్ అనేది నేను యాడ్ చేస్తాను అండి. ఎవ్రీడే ఫ్రూట్ తీసుకునేలా యాడ్ చేస్తాను. ఆ రోజైతే పొమోగ్రానేట్ ఉంది, సో పొమోగ్రానేట్ పెట్టేస్తున్నాను. సో ఏదైనా ఫ్రూట్ అండ్ లేకపోతే వెజిటేబుల్స్ తినడానికి, రాగా తినడానికి అలవాటు చేసుకోవాలండి మనం. దానివల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది కూడా. సో నేను లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను, అది పక్కన పెట్టేసి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. నేను ఎలా చెప్తున్నానో ఏమో నాకు అర్థం కావట్లేదు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. అండ్ నేను ఒక పక్కన టీ కూడా పెడుతున్నాను. నా హస్బెండ్కి టీ కంపల్సరీ అండి. సో నేను టీకి 1.5 గ్లాస్ మిల్క్ అయితే పోస్తాను. ఒక స్పూన్ అయితే వేస్తాను, ఎందుకంటే అది బాగా మరుగుతుంది. పొంగకుండా ఉండడానికి ఒక స్పూన్ వేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంత మరిగేది. సో అదొక్కటి నాకు తెలిసిన టీలో టిప్ అయితే అదొక్కటే. ఇంకా టేస్టీగా ఎలా పెట్టచ్చు అనేది మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నెక్స్ట్ టైం వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ప్లీజ్ షేర్ కూడా చేయండి. సో నేను ఆల్రెడీ హెయిర్ మాస్క్ చేసుకున్నా కదా, సో నేను హెయిర్ మాస్క్ పెట్టేసుకుంటున్నాను. దీనికి ఫస్ట్ నేను ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నా అండి. ఈ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ రెడ్యూస్ అవుతుంది అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా ప్రమోట్ అవుతుంది. అండ్ మన స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు డిక్రీజ్ అవుతాయి. ఇది బోత్ మెన్ అండ్ ఉమెన్ కూడా చేసుకోవచ్చండి. తర్వాత నేను హెయిర్ మాస్క్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇది పెట్టుకున్నాక 40 minutes అయితే అలా వదిలేయాలి. తర్వాత ఏదైనా మీ మీరు యూజ్ చేసే షాంపూతో షాంపూ చేసేయడమే. చాలా హెయిర్ స్మూత్గా, ఫ్రీగా చాలా బాగుంటుందండి. ఈవెన్ నా హెయిరే చాలా బాగుంటుంది. నాది సెమీ కర్లీ హెయిర్, చాలా వాల్యూమ్ పెరిగినట్టు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈవినింగ్కి నా దగ్గర కర్బూజా కూడా ఉంది, అవి కూడా నేను ముక్కలు కోసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈవినింగ్ తినడానికి ఉంటుంది కదా, ఏమైనా ఆకలేస్తే అప్పటికప్పుడు అయితే మనం వెంటనే బద్దకిచ్చేస్తాం తినడానికి. కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకుని తినొచ్చండి. అండ్ సమ్మర్ కూడా వచ్చేసింది కాబట్టి కొంచెం ఏదైనా ఫ్రూట్స్ కానీ, జావల్ కానీ, మజ్జిగ కానీ తాగుతూ తింటూ ఉండండి. అండ్ ఆ రోజు నేను నా పొయ్యి కూడా క్లీన్ చేసేసుకున్నాను, గ్యాస్ స్టవ్ కూడా. నేను ఈ లిక్విడ్ అయితే యూజ్ చేస్తాను. ఇదైతే బాగానే ఉంటుంది, నాకు బాగానే క్లీన్ అయిపోతున్నాయి. నేను ఆల్రెడీ క్లీన్ చేసి కూడా 1 week అయింది. ఎవ్రీడే వైప్ చేసేస్తాను, బట్ 1 week ఊరెళ్ళొచ్చాను. ఆ బిఫోర్ కూడా నేను క్లీన్ చేయలేదు, చాలా డస్టీగా ఉంది, మరకలుగా. అందుకే క్లీన్ చేసేసుకుని నీట్గా ఉంచుకుంటున్నా ఆ కిచెన్ కబోర్డ్ అదంతా. ఇంకా మీకేమైనా టిప్స్, క్లీనింగ్ టిప్స్ తెలిసినా నాకు కింద కామెంట్ చేయండి, నాతో షేర్ చేసుకోండి.
అలానే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఆ రోజు నాకు సాటర్డే వర్క్ కూడా ఉంది. సో ఇవన్నీ అయ్యేటప్పటికే నాకు 9:15 అయితే అయిపోయిందండి. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయినాయి అండ్ ఫ్రెష్ కూడా అయిపోయానండి. నేను లాగిన్ అయితే చేస్తాను. ఆ రోజు సాటర్డే అయినా నాకు వర్క్ అయితే ఉంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మన ఛానల్కి వెళ్ళి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బాయ్.